మన వాస్తవాలని బయటికి తీసుకొచ్చేటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడు ఉండాలి, సత్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి సో మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం, ఇంటర్ప్రిట్ అంటే వ్యాఖ్యానిస్తున్నాం. ఇప్పుడు పద్యాలు చెప్తుంటారు కదా, తెలుగులో ఎదువరకు మనం చిన్నప్పుడు చదివేటప్పుడు పద్యం చెప్తారు. సో పోయి చెప్పేసరికి దాని తర్వాత భావం చెప్తారు, దాని అర్థాన్ని చెప్తారు. అట్లనే దాన్నే మనం ఇంటర్ప్రిటేషన్ అంటారు అన్నమాట, భావం చెప్పడం. బైబిల్లో దానికి అర్థం తెలియాలి. మనకి ఐథియోపియుడైన నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ని కొనుక్కోవడం జరిగింది. చదువుతున్న విషయం దానికి తెలుసా అంటే, నాకు వేరే ఎవరు చెప్పింది నాకు ఎలా తెలుస్తుంది అంటాడు. అంటే చదువుతుండే కానీ దాని యొక్క సరైన అర్థం తనకి తెలియదు. అట్లనే బైబిల్ చదివేవారు చాలామంది ఉన్నారు, దాని అర్థాలు కొంతమందికి తెలియదు. బట్ దాని అర్థమయ్యే రీతిగా చెప్పేవారు కూడా కావాలి. ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా చెప్తే మాత్రం తప్పుడు అర్థాన్ని ఇస్తుంది, అసత్యం వస్తుంది. అసత్యం అనేది మనుషుల్ని బాగు చేయదు, మనుషుల్ని కట్టదు. కాబట్టి సత్యం అనేది బయటికి రావాలి. దేవుడు ఏదైతే కన్వే చేశాడో అది యాజ్ ఇట్ ఈజ్గా బయటికి రావాలి. సో దీంట్లో భాగంగా మనం 3 పార్ట్స్ కింద మనం స్టడీ చేస్తున్నాం. 3 పార్ట్స్. ఒకటి ఏంటంటే ప్రీ రిక్విసైట్స్ గురించి మనం దీనికి మెయిన్గా కావాల్సింది బిబ్లియాలజీలో మెయిన్గా బైబిల్ ఎలా వచ్చింది, దేవుడు ఎలా అనుగ్రహించాడు అనేటువంటి సత్యాలని మనం తప్పనిసరిగా కొంతవరకు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని మీద మనకు సరైన అవగాహన వస్తుంది. దాన్ని మనం స్టడీ చేసాం ఆల్రెడీ. రెండో విషయం ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానించేటువంటి కొన్ని పద్ధతులు కూడా మనకి తెలియాలి. అంటే ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. అది ఏ పద్ధతి అనేది వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి, వాళ్ళు వాక్యాన్ని చెప్పే విధానాన్ని బట్టి దానికి ఒక పేరు చెప్పారు అంతే, ఇంకా వేరే ఏం లేదు. సొంతగా ఆలోచించి చెప్తూ ఉంటే, అందుకే లాస్ట్ వీక్ మనం స్టడీ చేసాం ఏంటంటే సమ్ హార్మ్ఫుల్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో హార్మ్ఫుల్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే కొన్ని హానికరమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ హానికరమైన పద్ధతులు దాదాపు 9 వరకు మనం స్టడీ చేసాం. సో అది అంటే తప్పుడు అవగాహన. ఇది కొంతమందికే తెలుసు, లేకపోతే దేవునికి దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రమే అర్థం తెలుస్తుంది అనే రకంగా ఆలోచించడం. అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్ అని, డాగ్మాటిక్ ఇంటర్ప్రిటేషన్ అని. సో సరైనటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా ఉండట్లేదు. కొంత వాక్యం ఇచ్చట, కొంత వాక్యం అచ్చట అంటారు అని, ఇచ్చడితే అచ్చటది కలిపితే దానికి దీనికి కొంత అక్కడ ఉన్న దానికి కాంటెక్స్ట్ వేరు, ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ వేరు. సో అచ్చట ఇచ్చట అంటే అన్నీ కూడా మిక్స్ చేయడం అని కాదు. యాక్చువల్గా ఒక రైట్ మెథడ్ని మనము ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం చెప్తూ వచ్చాం ఏంటంటే ఇండక్టివ్ మెథడ్ అని, ఇట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. దాని గురించి మనము స్టడీ కొంచెం ఇంట్రడక్షన్ అయితే చూసాము. ఈరోజు కొంచెం డీటెయిల్గా దాని గురించి కొన్ని విషయాలు మనం స్టడీ చేద్దాం. థర్డ్ వన్ ఏంటంటే రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఈ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్లో కొంచెం మనకి నీడెడ్ ఇంకా కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా వస్తాయి. బైబిల్ దగ్గరికి మనం వెళ్తాం. బైబిల్ దగ్గరికి వెళ్ళి ఆ రూల్స్ ఏంటి, దాంట్లో చాలా రూల్స్, పద్ధతులు, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు మనం స్టడీ చేయకూడదు. అయితే ఈరోజు ఇండక్టివ్ మెథడ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఇండక్టివ్ మెథడ్ అంటే దీన్ని ఏమంటారంటే లాజికల్ ఫ్రేజ్ అంటారు. లాజికల్ ఫ్రేజ్ అని కాల్ చేయొచ్చు, లేకపోతే ఇండక్టివ్ రీజనింగ్ అని కూడా మనం తెలవచ్చు. ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఇది ఏం చేస్తుందంటే it brings the conclusions from specific to general. అంటే specific conclusions to the general conclusions. అంటే ఇంకొక మాట ఏమంటారంటే బాటమ్ అప్ అప్రోచ్. అంటే కింద నుంచి పైకి స్టడీ చేయడం, అని మనం చెప్పచ్చు. దీంట్లో ఏంటంటే స్పెసిఫిక్ రీజన్స్ నుంచి, స్పెసిఫిక్ కంక్లూజన్స్ నుంచి జనరల్ కంక్లూజన్స్కి మనం వస్తాం. అంటే యేసుక్రీస్తు ఫాలో అయినటువంటి పద్ధతి ఇదే. యేసుక్రీస్తు ఫాలో అయిన పద్ధతిని మనం చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు ఒకసారి మనం చదువుతాం. అక్కడ
ఎమ్మాయి దారిలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ ఒక ఇద్దరు వ్యక్తులతో మాట్లాడినటువంటి ఆ సంభాషణని మనం చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు అనుసరించినటువంటి పద్ధతి. ఒకసారి అక్కడికి వెళ్ళి మనం దీని గురించి మనం స్టడీ చేద్దాం. ఈ లూకా సువార్త 24వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు మనం చదివితే, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇట్ ఈస్ కాల్డ్ ఇండక్టివ్ మెథడ్. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత అది జరిగినటువంటి కార్యం. ఈ కార్యం జరిగిన తర్వాత ఇది యాక్చువల్గా అక్కడ పేదలు కూడా ఉంటారు. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుంటారు. అమ్మాయి దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమై వారితో పాటు నడుస్తూ ఉంటే ఆయన యేసు ప్రభు అని వారికి తెలియదు. వారి యొక్క కన్నులు మూయబడి ఉన్నాయి. యేసు ప్రభు అని వారికి తెలియదు. ఏంటి జరిగింది సంఘటన ఏంటంటే, ఇట్లా యేసు ప్రభుని శిక్షించారు అని. సో నీకే తెలీదా అని యేసు ప్రభుని అడుగుతారు. అందరికీ తెలుసు, నీకు తెలీదా అన్నట్లుగా అడుగుతారు. ఏం సంభవించిందంటే, ఆయన ఇలా తిరిగి లేచాడు కానీ మాకు కనిపించలేదు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాకు కనిపించలేదు అన్నట్లు మాట్లాడు. అప్పుడు యేసు ప్రభు అంటారు ఏమని, అందుకు ఆయన, అవివేకులారా అని చెప్పి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలన్నీ నమ్మని మందమతులారా అని చెప్పి ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ వీళ్ళకి చెప్పాడు. అంటే అవన్నీ జరిగినటువంటి విషయాలు, సమ్ స్పెసిఫిక్ కంక్లూజన్స్ అని చెప్పారు. అంటే కొన్ని రీజనింగ్స్, కొన్ని వర్సెస్ తీసుకొచ్చారు. వర్సెస్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి ప్రాఫిట్స్ చెప్పినటువంటి ప్రవచనాలు ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు. మోషే చెప్పాడు కదా, మోషే చెప్పినటువంటి ప్రవచనాలు ప్రవక్తలు చెప్పారంటున్నాడు. ఆ ప్రవక్తలు ఎవరనేది కింద కూడా మనకి అర్థమవుతుంది. ఏంటంటే 44 వచనంలో, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడి ఉన్నాయని అన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే మోషే మిగతా ప్రవక్తలు ఒక్కొక్కరిగా ధర్మశాస్త్రంలోను మిగతా ప్రకటన గ్రంథంలోను కీర్తనలోను కూడా దావీదు కూడా మాట్లాడతాడు. అందుకని అక్కడ ప్రభు ఏమంటున్నారు 27వ వచనంలో, మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని కొన్ని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. అంటే తన్ను గూర్చిన వచనముల భావము తెలిపాను. అంటే వచనాలను కోడ్ చేస్తున్నారు. ఒక్కొక్క వచనాన్ని కోడ్ చేసి, అంటే దీన్ని ఏమంటారు, దీస్ ఆర్ ఆల్ వెరీ స్పెసిఫిక్ కంక్లూజన్స్, స్పెసిఫిక్ రీజనింగ్స్. అక్కడ ప్రకటన గ్రంథం లేకపోతే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి స్పెసిఫిక్ వర్సెస్ అన్ని తీసుకొస్తున్నారు. ఒక్కొక్క దాన్ని కోట్ చేసి దిస్ ఆర్ ఆల్ వెరీ స్పెసిఫిక్. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లెగుస్తాడని మీకు తెలియదా? ప్రవక్తలు ఇలా చెప్పారు కదా, ప్రవక్తలు ప్రవచించారు కదా. ఆ వచనాలన్నీ కూడా ప్రభు కోట్ చేసి ఒక లిస్ట్ పెట్టి దాని అర్థాన్ని కూడా చెప్తున్నారు. సో నేను అట్లనే యేసు ప్రభు శ్రమను అనుభవించాడు, అట్లనే సిలువ వేయబడ్డాడు, అట్లనే యెషయా గ్రంథంలో రాయబడ్డది కదా, ఆయన మౌనంగా ఉన్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. చూడండి, ప్రభు మౌనంగా ఉన్నటువంటి రీతి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ తీసుకొచ్చాడు? ఒక కంక్లూజన్ తీసుకొచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ జనరల్ కంక్లూజన్. ఏంటి? ఆయన అనుభవించబోయే శ్రమలన్నింటి వచనాలు తీసుకొచ్చి ఇక్కడ యేసు ప్రభు దగ్గర జరిగిన సంఘటనకి అటాచ్ చేసి చెప్తున్నాడు కదా. అందుకనే ఈ సమయంలో మీరు వాళ్ళు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, సమాధించబడ్డాడు, తిరిగి లేచాడు అనే పాయింట్ దగ్గర తీసుకొచ్చాడు. అవన్నీ మీకు అర్థం కావట్లేదా? ప్రవక్తలందరూ చెప్పారు కదా, ఆ విషయాలన్నీ తీసుకొచ్చి ఒక ఆన్సర్ తీసుకొచ్చాడు. దీన్ని ఏమంటారు? ఇంటర్ప్రిటేషన్ అంటారు. దీన్ని ఇండక్టివ్ మెథడ్ అని కాల్ చేస్తారు. దీన్నే ఇండక్టివ్ మెథడ్. అందుకనే ఒక అర్థాన్ని చెప్పేటప్పుడు ఈ పద్ధతిని కూడా మనం మెయిన్గా అనుసరించాలి. యేసుక్రీస్తు అనుసరించిన పద్ధతి ప్రకారం దాన్ని అనుసరించి మనం వెళ్ళాలి. అందుకనే ఒక బైబిల్లో ఒక స్టేట్మెంట్ రాశారు అంటే కొత్త నిబంధన గ్రంథంలో అయినా పాత నిబంధన గ్రంథంలో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త నిబంధన గ్రంథంలో మనం తీసుకున్నా కానీ దాని అర్థాన్ని చెప్పేటప్పుడు దాని గురించి ముందుగా ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా, దాని గురించి ఏమైనా రాయబడ్డాయా, రాయబడితే దీనికి కనెక్ట్ చేస్తే దానికి మనకు క్లారిటీ వస్తుంది. సో అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇంకోటి, దాని అర్థాన్ని చెప్పేటప్పుడు ఒక వచనం అర్థం చెప్పేటప్పుడు దాని పైన ఉన్నటువంటి ప్యాసేజ్ కూడా చదవాలి. ఆ ప్యాసేజ్
ఏ కాంటెక్స్ట్లో రాయబడదో కూడా మనం చదవాలి, దాని యొక్క సందర్భం చదవాలి, అప్పుడే దాని యొక్క అర్థం అనేది బయటకు వస్తుంది. అంటే ఇదొక పద్ధతి. అంటే యేసుక్రీస్తు అనుసరించినటువంటి ఇండక్టివ్ మెథడ్ మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ జరిగిన విషయం ఏంటి? ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్ 1, ఫ్యాక్ట్ 2, ఫ్యాక్ట్ 3 అంటే వచనాలు, వాస్తవాలు. ఏది? యేసుక్రీస్తు అనుభవించినటువంటి క్రూసిఫిక్షన్, ఆయన శ్రమల గురించి, ఆయన తిరిగి లేస్తాడనే దాని గురించి లూకాసు వార్త ఎండింగ్లో మాట్లాడుతున్నాడు. అంటే దీని గురించి, ఆయన క్రూసిఫిక్షన్ గురించి కొన్ని వచనాలు, ఇవన్నీ కూడా వాస్తవాలు చెప్తున్నాం. వాస్తవాలు లేకపోతే సత్యాలు. అంటే ఈ ఫ్యాక్ట్స్ వీటి గురించి మాట్లాడుతున్నాయి. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫ్యాక్ట్ మనం తీసుకున్నప్పుడు ఈ ఫ్యాక్టు కొంచెం రిలేటెడ్ అయి ఉండాలి. ఒకే దాని గురించి మాట్లాడాలి. ఈ ఫ్యాక్ట్ దేని గురించి మాట్లాడాలా? క్రూసిఫిక్షన్ గురించి, ఆయన యొక్క శ్రమల గురించి, ఆయన అనుభవించబోయేటువంటి ఆ శిలువ మరణం గురించి మాట్లాడాలి. దానికి రిలేటెడ్గా ఉండాలి. అక్కడ జరిగే సందర్భం గురించి ఉండాలి. దానికి రిలేటెడ్ ఉంటేనే ఈ ఫ్యాక్ట్ తీసుకోవాలి. ఈ ఫ్యాక్ట్ కూడా ఇది ఏదైతే మాట్లాడుతుందో దాని గురించే మాట్లాడాలి. అప్పుడు మాత్రమే దీన్ని మనం ఈ యొక్క వచనాన్ని కూడా మనం తీసుకోగలం. ఈ వచనం కూడా దీని గురించే మాట్లాడాలి. సో ఈ 3 కూడా, లేకపోతే 4 కానీ, ఈ యొక్క వచనాలన్నీ కూడా ఒకే విషయం గురించి మాట్లాడాలి. అందుకనే ఈ ఇండక్టివ్ మెథడ్ ఏంటంటే, దీస్ వర్సెస్ ఆర్ ఫ్యాక్ట్స్ మస్ట్ ఎలో దెమ్సెల్వ్స్ టు ఎగ్జామిన్ దెమ్సెల్వ్స్. అంటే ప్రతి ఒక్క వాస్తవం కూడా దాన్ని మనం పరిశీలించడానికి ఆ వాస్తవం అనుమతించాలి. దీనికి సంబంధించింది కాకుండా ఉందనుకో, దాన్ని మనం ఆ వాస్తవాన్ని దీనికి సంబంధించింది కాదు కాబట్టి ఆ వచనాన్ని మనం వాడకూడదు. దానికి సంబంధించిన వచనం కాదన్నప్పుడు దాంట్లో మనం ఎందుకు ఇంక్లూడ్ చేయాలా? అప్పుడు తప్పుడు అర్థాన్ని తీసుకొస్తాం కదా మనం. కాబట్టి ఈ కాంటెక్స్ట్ దీని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి పొంతన కలిగి ఉండాలి. ఒకదాన్ని ఒకటి ఎగ్జామిన్ చేసేటట్లుగా ఎలో చేయాలి. ఒక వాస్తవం చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచనం తీసుకున్నాం, ఈ వచనానికి పొంతన లేకుండా మనం తీసుకొని దాన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పుడు అర్థాన్ని తీసుకొస్తాం. అప్పుడు ఏంటంటే ఏం చేస్తారంటే, అప్పుడు ఈ వచనాన్ని కంపేర్ చేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఈ వచనం యేసు గురించి మరణం గురించి చెప్తుంది, వాస్తవం. సో ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం ఆయన మరణం గురించి చెప్పట్లేదు, ఆయన జీవితంలో జరిగే ఒక సంఘటన గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన పుట్టుక గురించి మాట్లాడుతుంది అనుకోండి. ఇదేమో క్రూసిఫిక్షన్ గురించి మాట్లాడుతుంది, ఇదేమో పుట్టుక గురించి మాట్లాడుతుంది. రెండింటిని మనం తీసుకోలేము. ఎందుకంటే మనం మాట్లాడబోయేది దేని గురించి? క్రూసిఫిక్షన్ గురించి. సో దానికాడ మన పుట్టుక గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? సో దాన్ని మనం ఈ కాంటెక్స్ట్లో చేర్చకూడదు అట్లాంటి సమయాలలో. సో కాబట్టి వాస్తవాలు అనేవి ఏదైతే మనం ఇక్కడ పెడుతున్నామో వీటన్నిటిని కూడా మనం ఎగ్జామిన్ చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి మనము ఒక ఆర్డర్లో మనం పేర్చినప్పుడు దాని యొక్క అర్థం అనేది క్లియర్గా వస్తుంది. మనం వచనాలు చదివిన ఆర్డర్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. అది ఎక్కడ ఫిట్ అవుతుందో ఆ ఆర్డర్లో మనం పెట్టవచ్చు. బహుశా ఫ్యాక్ట్ 3, ఫ్యాక్ట్ 1, ఫ్యాక్ట్ 2 ఇలా ఆర్డర్లో పెట్టడం సరైన అర్థాన్ని ఇస్తుందంటే సో అలా ఎలో చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండక్టివ్ మెథడ్. యేసుక్రీస్తు అనుసరించిన పద్ధతి అదే. మోషే ఏం చెప్పాడు, తర్వాత ప్రవక్తలు ఏం చెప్పారు, తర్వాత కీర్తనల గ్రంథంలో కూడా ఆయన గురించి రాయబడదు కదా. అంటే వచనాలని కోట్ చేసి దాని యొక్క భావాన్ని చెప్పి ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి విషయాన్ని కూలంకషంగా మీనింగ్ని చెప్తున్నారు. అందుకనే ప్రవక్తలు చెప్పినటువంటి వాటిని నమ్మని మన్నవతులారా అని చెప్పి ఆ యొక్క సత్యాలన్నింటి కూడా వారితో చెప్పారు. అందుకే 32 వచనం ఒకసారి చదవండి. లూకాసు వార్త 24:32. ఇప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. సత్యాలు చెప్తున్నప్పుడు వాళ్ళ హృదయం ఏమవుతుంది? మండుతుంది. అంటే దాని అర్థం వెలిగింపు అనేది వస్తుంది. అంతేగాని కన్ఫ్యూజన్ తీసుకురాదు, అపనమ్మకాన్ని తీసుకురాదు. వాస్తవాలని క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి చెప్పి ఇంటర్ప్రిట్ చేసి చెప్తున్నప్పుడు వారి యొక్క హృదయం అనేది వెలిగింపబడి వాళ్ళు వాస్తవాన్ని, సత్యాన్ని వారు తెలుసుకుంటారు. ఇప్పుడు మనకి ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానించడంలో మనం చేసే పని ఏంటి? బైబిల్లో ఉన్నటువంటి వచనాలు, ప్యాసేజెస్, వాటి యొక్క అర్థాన్ని మనం దాని యొక్క వాస్తవమైనటువంటి ఏదైతే దేవుడు అందించాడో అందించినప్పుడు ఏదైతే అర్థం ఉందో ఆ అర్థాన్ని బయటికి తీసుకురావడమే మన పని. ఆ అర్థాన్ని చెప్పడం, అర్థం చెప్పడం. దానికి ఏమంటారు? ఎగ్జాంపుల్స్ చెప్పడం కాదు, దాన్ని ఒక మెసేజ్ పూర్వకంగా లేకపోతే మన యొక్క పర్సనల్ స్టోరీస్ అటాచ్ చేసి చెప్పడం కాదు.
దాంట్లో ఉన్న అర్థాన్ని మనం చెప్పడం ఫస్ట్. సో దట్ ఈస్ వాట్ ఇండక్టివ్ మెథడ్. అయితే ఇక్కడ ఒక 2 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్లో 2 పదాలు జనరల్గా ఏంటంటే ఎక్సిజిస్ అండ్ ఐసిజిస్ అని 2 పదాలు ఉంటాయి. ఎక్సిజిస్ అండ్ ఐసిజిస్ అనేటువంటి 2 పదాలని మనం గుర్తుపెట్టుకున్నాం. EXEGESIS. ICGSIS. IEISEGESIS. ICGS. Reads out of text. Reads into the text. సో ఈ ఇంటర్ప్రిటేషన్లో మనం ఈ 2 యాక్చువల్గా ఏంటంటే జస్ట్ మీనింగ్సే జరిగేటువంటి అండ్ చేయాల్సినటువంటి ఒక పనిని మనం చూద్దాం. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్సిజిస్ అంటే రీడ్స్ అవుట్ ఆఫ్ టెక్స్ట్. అంటే ఏదైతే టెక్స్ట్ ఉందో బైబిల్లో, ఏదైతే వచనం ఉందో ఆ వచనం నుంచి ఆథర్ యొక్క ఇంటెన్షన్ని మనం బయటికి తీసుకురావాలి. వాట్ యాక్చువల్లీ ఆథర్స్ ఇంటెన్షన్ అంటే పౌలు గారు రాశారు. పౌలు గారు రోమపత్రిక రాశారు. పౌలు గారు రోమపత్రిక రాసినప్పుడు పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమిటి? అఫ్కోర్స్ దేవుడు నడిపింపుని బట్టే పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉంటే పౌలు గారు రాశారు. పౌలు గారి యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది క్లియర్గా రీడ్ అవుట్ చేసి దాన్ని బయటికి తీసుకురావడమే దట్ ఈస్ బ్రింగింగ్ ఆర్ లీడింగ్ అవుట్ ద టెక్స్ట్. అంటే దాంట్లో ఉన్న వాస్తవాన్ని బయటికి తీసుకురావడం, రీడ్స్ అవుట్. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఆథర్. అదే మనం చేసేది ఇంటర్ప్రిటేషన్. అది మనం గ్రాస్ప్ చేయగలిగితే దాని యొక్క సరైనటువంటి అర్థం మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఐసిజిస్ అంటే ఇక్కడ గమనించాలి ఏంటంటే ఐసిజిస్ మనం ఫాలో అవుతుంది ఏంటంటే ఎవరైతే ఇట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇంటర్ప్రిటర్ ఎవరైతే వ్యాఖ్యానిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాన్ని బైబిల్లో ఉన్న వచనాల ద్వారా బయటికి తీసుకొస్తారు. అంటే బైబిల్లో ఉన్న వచనాలకి రుద్దుతారు. దట్ ఈస్ కాల్డ్ ఐసిజిస్. అదే ఇప్పుడు నేను వ్యాఖ్యానిస్తున్నాను. నేను వ్యాఖ్యానించి దాంట్లో బైబిల్లో వచనం యొక్క అర్థాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఇంటర్ప్రిటర్. ఐసిజిసిస్ అనేది నేను ఫాలో అయ్యాను అనుకో ఏమవుతుంది, నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో నా ఇంటెన్షన్ని ఆ టెక్స్ట్కి నేను యాడ్ చేస్తాను. నా ఇంటెన్షన్ టెక్స్ట్కి యాడ్ చేసి అప్పుడు దాని అర్థాన్ని మీకు చెప్తాను. అప్పుడు ఏమవుతుంది, ఎవరి ఇంటెన్షన్ బయటకు వస్తుంది? ఇంటర్ప్రిటర్ ఇంటెన్షన్ బయటకు వస్తుంది. వ్యాఖ్యానించే వ్యక్తి ఇంటెన్షన్ బయటకు వస్తుంది. బట్ ఆథర్ ఇంటెన్షన్ బయటకు రావాలి కదా. సో వ్యాఖ్యానించే వ్యక్తి ఇంటెన్షన్ బయటకు వచ్చినప్పుడు అది తప్పుడు అర్థం కదా. దట్ ఈస్ ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్. సో దట్స్ వై వీ నీడ్ టు లెర్న్ ద ఎక్సిజిసిస్. వీఆర్ డూయింగ్ ద ఎక్సిజిసిస్. దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ అన్ ఆర్ట్. దాంట్లో ఉన్నటువంటి హిస్టారికల్ కాంటెక్స్ట్ కానీ, దాని నేచర్ కానీ, దాని యొక్క హోప్ కానీ ప్రతిదీ కూడా దాని రిజల్ట్స్ని అంటే ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇండక్టివ్ మెథడ్లో కొన్ని ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తాం, ఆ రూల్స్ యూజ్ చేస్తాం. ప్రిన్సిపల్స్, కొన్ని రూల్స్ మనం యూజ్ చేస్తాం. ఈ రూల్స్ ఏంటంటే ఈ రూల్స్ని మనము వాటి నుంచి అప్లికేషన్ పార్ట్ని బయటికి తీసుకొస్తాం. ఆ రూల్స్ నుంచి ఒక అప్లికేషన్ పార్ట్ని తీసుకొస్తాము. ఆ అప్లికేషన్ పార్టే దట్ ఈస్ కాల్డ్ ఎక్సిజిస్. ఆ రూల్స్ యూజ్ చేస్తాము, కొన్ని పద్ధతులు యూజ్ చేస్తాం. ఆ రూల్స్ ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ రూల్స్. దేర్ ఆర్ మెనీ రూల్స్ వీ హ్యావ్ టు లిస్ట్ అవుట్. సో ఆ రూల్స్ మనం యూజ్ చేసుకొని, ఆ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకొని ఆ అప్లికేషన్ని అంటే దీనికి ఒక అప్లికేషన్ మనం బ్రింగ్ అవుట్ చేసేటప్పుడు ఆ రూల్స్ని యూజ్ చేసుకొని దట్ ఈస్ కాల్డ్ ద ఎక్సిజిసిస్ మెథడ్ అని కాల్ చేస్తాం. అంటే ఒక వాస్తవం, ఆథర్ యొక్క ఇంటెన్షన్, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. బ్రీఫ్గా చెప్పాలి అంటే ఆథర్ ఎక్కడ పుట్టాడు, ఆథర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఏ టైంలో రాస్తున్నాడు, రిసిపియెంట్స్ ఎవరు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం. అంతే. అది ఏ టైంలో రాయబడ్డది, వాళ్ళ హిస్టరీ, వాళ్ళు అట్లాంటి సమయంలో ఆ రిసిపియెంట్స్ ఎట్లాంటి ఏమైనా పాపంలో ఉన్నారా, దేవుడు ఎలా డీల్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఆ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఫ్యాక్ట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా కంబైన్డ్గా మనం తీసుకొస్తే ఒక మీనింగ్ అనేది మనకు వస్తుంది.
So this is about some introduction related to the inductive method, which is followed by Jesus. So దాన్ని మనం లోకస్ వార్త మనం చూసాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎక్సిజిసిస్ అని మనం కాల్ చేస్తాం. ఎక్సిజిసిస్ దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్, ప్రతి ఒక్క ప్యాసేజ్ మీనింగ్ కూడా మనం బయటికి తీసుకొస్తాం. స్టేట్మెంట్స్ అండ్ ప్యాసేజ్ వాటి యొక్క వాస్తవాలన్నింటినీ కూడా బయటికి తీసుకురావడమే ఎక్సిజిసిస్. అంటే ఒక వచనం చెప్పారంటే ఆ వచనం అర్థాన్ని చెప్పగలగాలి, ప్యాసేజ్ వైజ్గా కూడా టోటల్ ప్యాసేజ్ ఏం చెప్తుంది అనేది కూడా చెప్పగలగాలి. దీన్ని ఎక్స్పోజిషన్ అని కూడా కాల్ చేస్తాం. ఎక్స్పోజిషన్ అంటే ఒక వివరణాత్మకమైనటువంటి, దీన్ని ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటారు. అంటే వివరణాత్మకమైనటువంటి బోధ. ఆ ఎక్స్పోజిటరీ టీచింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన టీచింగ్స్లో ఆ మెథడ్ని మనం ఫాలో అయితే ఇట్స్ వెరీ గుడ్. అంటే ఒక ప్యాసేజ్ తీసుకుంటాం కదా, దాని యొక్క అర్థాన్ని క్లియర్గా మనం స్టడీ చేసి ప్యాసేజ్ వైజ్గా మనం స్టడీ చేసినప్పుడు ఇట్స్ గుడ్. కొన్ని టాపికల్ మెసేజెస్ ఉంటాయి. ఒక టాపిక్ తీసుకొని అక్కడ ఇక్కడ వచ్చిన మనం తీసుకొని, అంటే కాంటెక్స్ట్ రిలేటెడ్గా ఉన్నవి కొన్ని తీసుకొని మనం చెప్తూ ఉంటాం. సో ఎక్కువ టాపికల్ మెసేజ్ అలా ఉంటాయి. బట్ ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటే ఒక పర్టికులర్ ప్యాసేజ్ మనం తీసుకొని చెప్పడం అనమాట. ప్యాసేజ్ నుంచి మనం ఎక్స్పోజ్ చేయడం, దట్ ఈస్ వెరీ గుడ్. అది మనం వాస్తవం నుంచి బయటకు వెళ్ళకుండా ఉండడానికి బాగుంటుంది. సో టాపికల్ మెసేజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద నీడ్ విల్ టేక్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇండక్టివ్ మెథడ్. అయితే మనం 2 phases జనరల్గా కంప్లీట్ చేసాము ఈరోజు. సో మెయిన్ కాన్సెప్ట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం, ద రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఈ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్లో మనకి కొన్ని అసైన్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే మెయిన్ ఒక అసైన్మెంట్ ఉంది, ఆ అసైన్మెంట్ కూడా మనం ఫాలో అవ్వాలి. రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ దాన్ని మనం ఫాలో అవుతాం. రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఈ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్లో మనం కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాం ఈరోజు. సమ్ సెట్ 1 లైక్ సెట్ 1 ఫేసెస్ కింద మనం చూద్దాము. దీంట్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ బైబిల్ని మనం వ్యూని క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద జనరల్ వ్యూ ఆఫ్ ద బైబిల్, బైబిల్ యొక్క జనరల్ వ్యూ మనకు తెలియాలి. ఇట్స్ 2 టెస్టిమెంట్స్ ఉన్నాయి కదా, 2 కవర్నెంట్స్ గురించిన అవగాహన ఉండాలి. 3 డైమెన్షన్స్ అని డిస్పెన్సేషన్స్. అంటే ఈ డిస్పెన్సేషన్స్ అంటే 3 విభాగాలుగా చేయొచ్చు. 2 నిబంధనలు మాత్రమే కాదు, 3 విభాగాలుగా కూడా బైబిల్ మనం చేసి చూస్తాం. ఏంటంటే ప్యాట్రియార్కల్ ఏజ్ అని, మొజాయిక్ ఏజ్ అని, గాస్పెల్ ఏజ్ అని 3 ఏజెస్ కింద డివైడ్ చేస్తాం. సో అది 3 డిస్పెన్షన్స్ గురించి మనం తర్వాత మాట్లాడతాం. తర్వాత మేజర్ కవర్నెంట్స్ అండ్ సెట్టింగ్స్. దేవుడు కొన్ని నిబంధనలు చేశాడు, ప్రామిసెస్ చేశాడు. ఇప్పుడు ఆదాముకు ఒక నిబంధన చేశాడు, తర్వాత నోవాకి ఒక నిబంధన చేశాడు, అబ్రహాంకి ఒక నిబంధన చేశాడు, తర్వాత మోషే టైంలో ఒక నిబంధన ఏంటంటే లా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే గాస్పెల్, అక్కడ సువార్తకి సంబంధించినటువంటి ఒక నిబంధన. అంటే ఇట్లా డివిజన్స్ చేసినప్పుడు ఏంటంటే మనం స్టడీ చేసేటప్పుడు ఒక దాంట్లో ఒకటి మనం కలపకుండా ఎవరికి ప్రామిస్ చేశాడు, ఎవరికి వాగ్దానం చేశాడు అనేది క్లారిటీ వస్తుంది. సో అట్లాంటి ఒక 6 కవర్నెంట్స్ వరకు మనం జనరల్గా మనం చూస్తాం. తర్వాత సమ్ సెట్టింగ్స్ అంటే ఏం లేదు, ఇందాక నేను చెప్పింది వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆథర్ ఇంటెన్షన్ ఏంటి, రిసిపియన్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. దిస్ ఈజ్ 1 సెట్. అంటే ఈ సెట్లో ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత సెట్ 2 ఉంటుంది. ఆ సెట్ 2లో ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మనకు అనిపిస్తాయి. మేజర్ కవర్నెంట్స్. సో టెస్టిమెంట్స్, జనరల్ వ్యూ ఆఫ్ ద బైబిల్ని ఒకసారి మనం చూద్దాం. ఇఫ్ యూ టేక్ ఆల్ దిస్ జనరల్ వ్యూ ఆఫ్ ద బైబిల్ ఏంటంటే జనరల్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్. ఇక్కడ ఒక 5 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 5 విషయాలు ఏంటంటే జనరల్ వ్యూ ఆఫ్ ద బైబిల్. One is, I'll take from here. General view of the Bible. Here we have to take the purpose of the Bible, theme of the Bible, story of the Bible,
స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్, ఫైనల్లీ డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్. ఈ 5 విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. టుడే ఐ విల్ స్టాప్ విత్ దిస్ జనరల్ వ్యూ ఆఫ్ ద బైబిల్. అంటే బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య లక్ష్యం, దట్ ఈస్ ద పర్పస్. ద హార్మోనీ ఆఫ్ ద పర్పస్ అని కూడా మనం చెప్పవచ్చు. ద హార్మోనీ ఆఫ్ పర్పస్. ద హార్మోనీ ఆఫ్ పర్పస్ అంటే దాని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో బైబిల్లో, బైబిల్ ఎంటైర్ బైబిల్ మనం చూస్తే ఆ ఉద్దేశమే కొనసాగుతుంటుంది. హార్మోనీ అంటే ఏంటి? ఒక క్రమము అని కూడా చెప్పొచ్చు కదా. ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక ఫ్లో, ఒకే హార్మోనీలో వెళ్తూ ఉంటుంది. యాక్చువల్లీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బైబిల్? రిడెంప్షన్, విమోచన. అంటే మనిషికి కావాల్సింది ఏంటి? రక్షణ, విమోచన. మనిషి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? పాప బంధకాల్లో ఉన్నాడు. గాడ్ రివీల్డ్ హిస్ విల్ టు సిన్ఫుల్ మ్యాన్ సో దట్ హీ మే బి సేవ్డ్ ఆర్ రిడీమ్డ్. సాల్వేషన్ లేకపోతే రిడెంప్షన్ అని కూడా మనం చెప్పవచ్చు. ఆర్ సాల్వేషన్. దేవుడు తన యొక్క ఉద్దేశాలని, ఇక్కడ పర్పస్ లో చూస్తే దేవుడు తన ఉద్దేశాలని పాపి అయిన మనిషికి బయలుపరిచాడు. ఎందుకు అంటే పాపి అయిన మనిషి రక్షింపబడటం లేకపోతే విమోచింపబడటం ముఖ్యమైనటువంటి ఉద్దేశం, బైబిల్ ఉద్దేశం. ఇక అంతేగాని మ్యాజిక్స్ తెలుసుకోవడానికి, జిమ్మిక్స్ తెలుసుకోవడానికి అంటే మెయిన్ దాని గురించి ఎక్కువ ఆలోచించదు. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమోచన. బైబిల్ మనకి రక్షణ, విమోచన ఇవ్వాలి. అదే దేవుడు దాని పర్పస్తోనే మనకి ఇచ్చాడు మెయిన్. అంటే మరి దాంట్లో యేసుక్రీస్తు గురించి బయలుపాటు లేదా అంటే ఎవరున్నాయి? అవి స్పెసిఫిక్గా లోపలికి మనం స్టడీ చేసినప్పుడు ఉన్నాయి. యేసుక్రీస్తు అయినా వచ్చింది ఎందుకు? విమోచన గురించే కదా, రక్షణ కార్యం గురించే కదా. అంటే టోటల్ పర్పస్ మనం చూస్తే ద రిడెంప్షన్ ఈజ్ ద మెయిన్ పర్పస్. అయితే థీమ్ దగ్గరకు వచ్చిన తర్వాత, థీమ్ అంటే ఏంటి? జనం తెలుగులో మనం చూస్తే విషయం. విషయం కూడా ఏంటి? రిడెంప్షనే. జనరల్ స్టడీ చేస్తే విషయం కూడా ఏంటి? రిడెంప్షనే. అయితే ఇంకొక మాట ఏంటంటే ద హిస్టరీ, నేచర్ అండ్ హోప్ ఆఫ్ ద గ్రాండ్ థీమ్ ఆఫ్ రిడెంప్షన్ యునైట్స్ all of the separate books into one book. Unites all of the separate books into one Bible. Unites all of the separate books into one Bible. అంటే థీమ్ గురించి జనరల్ మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ ద ఓవరాల్ మెయిన్ ఎంటైర్ థీమ్ ఆఫ్ రిడెంప్షన్. ద ఎంటైర్ థీమ్ ఆఫ్ రిడెంప్షన్, థీమ్ ఆఫ్ రిడెంప్షన్ ఓన్లీ, ఇట్ యునైట్స్ ఆల్ ఆఫ్ ద బుక్స్ ఇంటూ వన్ బైబిల్. అంటే ఒక బైబిల్ కింద దండ చేస్తుంది. ఇట్ షేప్స్ ద డిజైన్ ఆఫ్ ఈచ్ బుక్. ఏదైతే రిడెంప్షన్ ఏదైతే మనకి ఇస్తుందో ఆ రిడెంప్షన్ ఏంటంటే ఈ యొక్క ఎంటైర్ బుక్ని, అంటే ఎంటైర్ సపరేట్ బుక్స్ని వన్ బుక్ కింద యునైట్ చేస్తుంది. అంటే ప్రతి బుక్లో కూడా దేని గురించి ఉంటుంది? విమోచన గురించి ఉంటుంది. విమోచన, విమోచన, విమోచన. అక్కడికే దారి తీసుకెళ్తూ ఉంటాడు. మనకి ఆది కాండం నుంచి తీసుకుంటూ మనం వెళ్ళగానే విమోచన, రక్షణ కార్యం, విమోచన, రక్షణ కార్యం. అంటే ప్రతి బుక్ని కూడా అలానే, అంటే వీటన్నిటిని కూడా యునైట్ చేస్తుంది. ఒకే టాపిక్ కదా, ఒకే పర్పస్ కదా, దట్ ఈస్ ఒకే థీమ్. ద ఎంటైర్ థీమ్ ఆఫ్ ద బైబిల్, దట్ ఈస్ రిడెంప్షన్. ఇట్ యునైట్స్ ద టోటల్ బుక్స్, ద సపరేట్ బుక్స్ ఉంటే సింగిల్ బుక్. ఇంకొకటి ఏంటంటే ఇట్ షేప్స్ ద డిజైన్ ఆఫ్ ఈచ్ బుక్. అంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క వేలో, ఒక్కొక్క యాంగిల్లో రిడెంప్షన్ గురించి రాయబడుతుంది. రిడెంప్షన్ గురించి రాయబడుతుంది. అంటే దాని థీమ్ అనేది ప్రతి బుక్లో మనకు కనిపిస్తుంది. దట్స్ వాట్ వీ హ్యావ్ నౌ. ద ఎంటైర్ పర్పస్, దాని థీమ్ అనేది ఈచ్ బుక్లో కనిపిస్తుంది. యునైట్ చేసి చూసినా కానీ మనకు కనిపిస్తుంది. దెన్ ద టోటల్ స్టోరీ, ద స్టోరీ అబౌట్ హోమ్, ద టోటల్ స్టోరీ అబౌట్ జీసస్, సేవియర్ అని చెప్పవచ్చు. ఇంకోటి ద సేవియర్, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు గురించి కథ ఉన్నది. అండ్ ద కమింగ్ ఆఫ్ జీసస్, జీసస్ క్రైస్ట్. అంటే మన పాత నిబంధన చూసుకున్నా ఆయన పుట్టబోయే దాని గురించి ఉంటుంది. ఇప్పుడు మన స్టోరీ ఏంటి? యేసుక్రీస్తు రాబోతున్నాడు. ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. దాంట్లో స్టోరీ చూస్తే ఫస్ట్ కమింగ్, టోటల్ స్టోరీ ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్. ఆయన వస్తాడు. ఎక్కడి నుంచి మనకు ఉంది? ఆది కాండం నుంచి ఉంది. ఆది కాండంలో ఎక్కడ? సర్పం యొక్క తల మీద స్త్రీ యొక్క సంతానము కొడతది అన్నట్లుగా అక్కడ మనకి మొదటి బుక్లోనే మనకు రాయబడ్డది, 3వ అధ్యాయం.
అక్కడ యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు. స్త్రీ సంతానం ఎవరంటే యేసు ప్రభు. సర్ప సంతానం అంటే సర్పం అంటే అక్కడ సాతాను. సో సాతాను యొక్క తలని చితగొట్టబోతున్నాడు. ఎక్కడ? కలువరి శిలువలో జరగబోయేటువంటిది. యేసుక్రీస్తు పాపాలని పాపపు ముళ్ళుని విరవబోతున్నాడు. దట్స్ వాట్ హ్యాపెండ్. అది ఎక్కడ ప్రొఫెసైజ్? ఆల్రెడీ ఆదికాండంలోనే ప్రొఫెసైజ్. సో ద ఎంటైర్ స్టోరీ ఆయన రాబోయే విషయాల గురించి, యేసుక్రీస్తు గురించి ఉంటుంది టోటల్ స్టోరీ. మధ్య మధ్యలో వేరే క్యారెక్టర్స్ వచ్చినా కానీ ఇదంతా స్టెప్ బై స్టెప్ హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత టోటల్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్. స్ట్రక్చర్ అంటే దీన్ని మన నిర్మాణం అని కూడా మనం కాల్ చేస్తున్నాం. ఎవ్రీ బుక్ ఈజ్ ఎసెన్షియల్ టు ద బైబిల్ యాజ్ ఎ హోల్. అంటే స్ట్రక్చర్లో మన దాన్ని డివిజన్స్ చేసేటువంటి విధానం కూడా వస్తుంది. సో వాట్ ఇట్ మీన్స్ ద బైబిల్ యాజ్ హోల్. ద టోటల్ ఎవ్రీ బుక్ ఈజ్ ఎసెన్షియల్ టు ద బైబిల్. Every book is essential to the Bible as whole. ఈ స్ట్రక్చర్లో ఏది కూడా మిస్ అవ్వడానికి లేదు బైబిల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్. ఇప్పుడు మనం అనుసరించే పద్ధతి ఏంటంటే బిబ్లికల్ ఆర్డర్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే వాక్యానుసారంగా చక్కగా. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక ఉంది, అది ఎక్కడ రాసింది? అపోస్తుల కార్యాలు రాసింది. యాక్చువల్గా అది అప్పుడు రాశారా? క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే చక్కగా డేట్ ప్రకారం ఆర్డర్. ఫలానా సంవత్సరంలో రాయబడింది, ఫలానా సంవత్సరం రాయబడింది, ఈ సంవత్సరం, దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్. కానీ ఇది మన క్రోనలాజికల్ ఆర్డర్లో లేదు బైబిల్. బిబ్లికల్ ఆర్డర్లో అంటే వాస్తవాలని, డాక్టర్స్ని మనం ఏది ఫస్ట్ అర్థం చేసుకుంటే బాగుంటుందో ఆ పద్ధతి ప్రకారం పెట్టారు. యాక్చువల్గా రాసింది తెస్సలోనికీ రాసిన పత్రిక అంటారు, లేకపోతే యాకోబు రాసిన పత్రిక ముందుగా రాయబడిందని చెప్తూ ఉంటారు. కాబట్టి అవి ముందు రావాలి. కానీ ఏది ముందు వచ్చింది? రోమీయులకు రాసిన పత్రిక. అక్కడ ఎందుకు పెట్టారంటే బిబ్లికల్ ఆర్డర్. రక్షణ గురించి, ఆ రక్షణ నిశ్చయిత గురించి, ఆ వాస్తవాలన్నీ అక్కడ మెయిన్ డాక్టర్స్ అన్ని అక్కడ పొందుపరిచాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక. సో ఎవ్రీ బుక్ ఈస్ ఇంపార్టెంట్. ద స్ట్రక్చర్ ఆల్సో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. వీ షుడ్ నాట్ రిమూవ్ ఎనీ బుక్ ఆఫ్ ద బైబిల్. ఏదైనా డ్యామేజ్ చేసినా, ఏదైనా తీసివేసినా కానీ ఇట్ ఈస్ ద ఇంజ్యూర్ టు ద యూనిటీ ఆఫ్ ద బైబిల్. బైబిల్ ఐక్యతకి అక్కడ సమస్య వచ్చినట్లుగా, మనకి లోపం వచ్చినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి మన ప్రకటన గ్రంథంలో దాంట్లో నుంచి ఏది తీయొద్దు, దానికి దీన్ని కలపకూడదు. దిస్ ఈస్ ద రైట్ స్ట్రక్చర్ వీ హావ్ టు ఫాలో. ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు ఈ బుక్ ఇక్కడ కాకుండా ఇంకో చోట ఉంటే బాగుండేది, ఇది వద్దు. ఈ వచ్చిన ఇలా కాకుండా ఇంకొకలాగా రాసుంటే బాగుండేది, ఇట్లాంటివి కూడా వద్దు. ఓకేనా? ఒక ఆయన ఇలానే ఇంటర్ప్రిట్ చేసినప్పుడు బైబిల్ని యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రూవ్ చేయడం కోసం మాట్లాడుతూ మన యోహాను సువార్తలో వచనం చదివి అసలు ఈ వచనం ఇలా కాకుండా ఇలా రాసి ఉండాల్సింది, ఇది ఒకటే మాకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ నచ్చినట్లుగా వర్సెస్ని కూడా, ఆర్డరే కాదు, స్ట్రక్చరే కాదు, వర్సెస్ని కూడా మార్చేసే విధంగా మాట్లాడుతున్నాడు. ద డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్ ఏంటంటే వన్ హార్మోనియస్ ఫ్లో ఆఫ్ టీచింగ్ ఎగ్జిస్ట్ త్రూ అవుట్ ద బైబిల్. బైబిల్ మనం చూసినట్లయితే వన్ హార్మోనియస్ టీచింగ్. బైబిల్లో ఉన్నటువంటి బోధలు మనం చూస్తే దాంట్లో ధర్మశాస్త్రమే కానీ, లా కానీ కమాండ్మెంట్స్ అని కూడా రాస్తారు. కమాండ్మెంట్స్ కానీ నెక్స్ట్ కవరెంట్స్. ఇందాక మనం చదివిన కవరెంట్స్ అంటే నిబంధనలు, అంటే కొత్త నిబంధన పాత నిబంధన కాదు, ప్రమాణాలు చేసినవి. అంటే మోషేతో, అట్లనే నోవాహుతో, ఆదాముతో, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలు, వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. అదర్ రైటింగ్స్ మనకి పత్రికల గురించి మనం మాట్లాడేటప్పుడు కానీ, సమ్ బ్లెస్సింగ్స్ అదర్వైజ్ ప్రామిసెస్ ఎక్సెట్రా హ్యాస్ ఇట్స్ డిజైన్డ్ ప్లేస్, designated place as designed place. అంటే దాని అర్థం ఏంటంటే డాక్ట్రిన్స్ ఏంటంటే ఏ బోధ మనం తీసుకున్నా కానీ, క్రీస్తు గురించి బోధ తీసుకున్నా, ద కమాండ్స్ గురించి, లా ధర్మశాస్త్రం గురించినటువంటి ఒక స్టడీ మనం తీసుకున్నా, ఆయన చేసిన వాగ్దానాల గురించి మనం స్టడీ తీసుకున్నా, ఆజ్ఞల గురించి, రైటింగ్స్ అంటే ఎపిసిల్స్, పత్రికలు మనం తీసుకున్నా, దాంట్లో ఉండేటువంటి బోధలు అన్నీ కూడా ఎక్కడా కాంట్రడిక్షన్స్ ఉండవు. ఒక బాత్ తీసుకున్నామంటే ఒక హార్మోనియస్గానే ఉంటుంది. దాన్ని ప్రాపర్గా మనం స్టడీ చేస్తే హార్మోనియస్గానే ఉంటుంది. ఎక్కడ డిస్టర్బెన్సెస్ వచ్చినట్లుగా ఇది ఇలా కాకుండా ఎలా ఉండేది అనే కన్ఫ్యూషన్స్ ఉండవు. అందుకని చాలామంది అంటారు అది అర్థం కాదండి, కొంతమందికి ఒక్కొక్కరికి ఒకలాగా అర్థమవుతుందని కొట్టిపాడేయడానికి ప్రయత్నం చేసి వేరే ఒక అర్థాన్ని ఇచ్చి దాన్ని కంక్లూడ్ చేస్తారు. అంటే ముందుగా ఏదైతే స్టార్టింగ్లో ఏదైతే నేర్చుకున్నారో దాన్నే ప్రిఫిక్స్డ్గా ఉంచుకుంటున్నారు.
ఇదే వాస్తవం అన్నట్లుగా ఉండిపోతున్నారు. సో వీళ్ళు ఏంటంటే డిస్కసివ్ మెంటాలిటీ కాదనమాట. ముందు ఏదైతే ఫిక్స్ అయ్యి ముందేదో పడిపోతుందో దాన్ని బేస్ చేసుకుని దాన్నే లాగుతున్నారు. తర్వాత బైబిల్ ఇలా చెప్తుంది అని బైబిల్ వాస్తవాలను తీసుకొచ్చి చెప్తున్నా కానీ వీళ్ళు నమ్మట్ల. మేము ముందైతే ఏదైతే నమ్మామో దాన్నే మేము నమ్ముతాం. దట్ ఈస్ నాట్ గుడ్. బైబిల్ ఏం చెప్తుందో దానికి మనం ఎలో చేయాలి. మనకు ఒక ఫ్రీ మైండ్ ఉండాలి. దాన్ని ఎలో చేసి ఒకసారి మనం స్టడీ చేయాలి. ఓకే, నా ఒపీనియన్ ఇది, నేను నేర్చుకున్న చిన్నప్పటి నుంచి విన్నది ఇది, ఓకే అలా ఉంచుదాం. అసలు బైబిల్ ఏం చెప్తుంది అనే దానికి వెళ్ళాలి. నేను నేర్చుకుంది ఎక్కడి నుంచి అంటే వేరే ఒక ప్రీచర్ దగ్గర నుంచి, వేరే ఒక విన్న చోట దగ్గర నుంచి. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ఒపీనియన్ ఉంటుంది, కాదని నేను అనట్లేదు. సో మన బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనే దాన్ని మనం ప్రయారిటీ ఇవ్వకపోతే కష్టం. సో బైబిల్ నీకొకటి చెప్పి నాకు ఒకటి చెప్పదు. బైబిల్ ఒకటే ట్రూత్ ఉంటుంది, నీకొక ట్రూత్ నాకు ఒక ట్రూత్ ఉంటుంది. వాస్తవం అనేది ఒకటే, కానీ వెలిగింపు అనేది దాని లెవెల్స్ ఉండొచ్చు. నీవు విధేయతను బట్టి దేవుడు ఆ వెలిగింపు నీకు ఇంకా ఇస్తూ ఉంటాడు. అంతేగాని వాస్తవం మాత్రం ఒకటే ఉంటుంది, సత్యం మాత్రం ఒకటే ఉంటుంది. సో దిస్ ఈస్ ద జనరల్ వ్యూ ఆఫ్ ద బైబిల్. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. సో ద నెక్స్ట్ వీక్లో మనం ఏం చదువుదామంటే టెస్టిమెంట్స్, 2 టెస్టిమెంట్స్ అని చెప్పాం కదా, న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్. ఆ న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి విభాగాల గురించి అందరికీ బాగా తెలుసు కదా. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు బైహార్ట్ చేసుకొని రావాలి. ఏంటి? బుక్స్ ఆఫ్ ద బైబిల్. రాకుండా ఉండమాకండి. నేర్చుకున్నారంటే నేర్చుకోకపోయినా రండి, బట్ నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. ఏంటి? న్యూ టెస్టిమెంట్ ఆర్ బుక్స్ ఆఫ్ ద బైబిల్. ఆ ఆర్డర్ మనకి తెలియకపోతే తర్వాత మనకు వచ్చేటువంటి ఏమంటారు లిటరేచర్ అనేది మనకు అర్థం కాదు, లేకపోతే గ్రామర్ అనేది మనకు అర్థం కాదు. ఆ గ్రామర్ అనేది అర్థం కాకపోతే ప్రాబ్లం అవుతుంది. ఏంటి? ద 2 టెస్టిమెంట్స్, 2 టెస్టిమెంట్స్, ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. సో ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి ఏమున్నాయి? నేను బుక్స్ ఏం చెప్పట్లేదు, ఆర్డర్ దాంట్లో ఉండే కేటగిరీస్ చెప్పండి. లా, హిస్టరీ, పోయిట్రీ, మేజర్ అండ్ మైనర్ ప్రాఫిట్స్. ఇవి కేటగిరీస్. ఇక్కడ గాస్పెల్స్, హిస్టరీ, ఎపిసిల్స్, ప్రాఫెసీస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు వచ్చేస్తుంది. లాలో ఎన్ని ఉన్నాయి? 5. హిస్టారికల్ బుక్స్ ఎన్ని? 12. పోయిట్రీ, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ 12. టోటల్ వచ్చాయి 5, 12, 5, 5, 12, 24, 34, 39 బుక్స్ వస్తాయి. సో గాస్పెల్స్ 4, హిస్టరీ 1, ఎఫెసియన్స్ 13 or 14? 14. పేదలు కూడా మనకు మెసేజ్ చేస్తాం. చూడండి, ఇది ఒకటి 6 వచ్చింది. 6 వస్తే ఇంకేం వస్తాయి? 27 books. Total how many books? 66. సో దీన్ని ఈ కేటగిరీస్ చేసి గుర్తుపెట్టుకుంటే మనం క్లియర్గా చెప్పగలం. ఎవరికైనా ఒక అర్థం చెప్పేటప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా మనం వెళ్ళిపోతాం. యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు ఎలా మాట్లాడాడు, దాని అర్థం నాకు క్లారిటీ లేదని ఎవరైనా అన్నారనుకో, అసలు వాళ్ళు ఏదో మీనింగ్ చెప్తున్నారంటే అప్పుడు నేను యెహోషువ గ్రంథానికి వెళ్తాను. యెహోషువ గ్రంథానికి వెళ్ళేటప్పుడు నాకు గుర్తు రావాల్సిన కేటగిరీ ఇట్ ఈస్ హిస్టారికల్ బుక్. అది ప్రాఫిట్స్ రాసింది కాదు, సారీ ప్రాఫిటికల్ బుక్ ఏం కాదు, అదే ధర్మశాస్త్రం కాదు, ఇది హిస్టారికల్ బుక్. ఆ కాంటెక్స్ట్లో దాని అర్థాన్ని నేను అర్థం చేసుకుని ట్రై చేస్తాను. కీర్తన గ్రంథంలో 25వ కీర్తన ఏం చెప్తుంది, దాని అర్థం ఇలా ఉంది కదా అని మాట్లాడుతున్నప్పుడు నాకు అప్పుడు అర్థం అవుతుంది అది పొయిటికల్ బుక్, దాన్ని నేను ఆ వేలోనే స్టడీ చేయాలి. పత్రికల్లో డాక్టర్స్ రిలేటెడ్ ఉంటాయి, ఎపిసిల్స్. ఆయన రోమ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు ఓకే అది పత్రిక అన్నప్పుడు అక్కడ వాస్తవాలు అలా ఉంటాయి కాబట్టి దాని ప్రకారం నేను స్టడీ చేయాలనే వ్యూ నాకు వచ్చేస్తుంది. దాని ప్రకారం నేను అర్థం చెప్పగలుగుతాను ఈజీగా మనం. అందుకని దాని భావాన్ని దాని అర్థాన్ని మనం చెప్పేటప్పుడు ఈ డివిజన్స్ మనకు గాస్పెల్స్లో మనం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు మాట్లాడినా
కాంటెక్స్ట్ మనకు వస్తాయి కదా. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డిస్పెన్సేషన్స్ కూడా ఉన్నాయి, 3 డిస్పెన్సేషన్స్. అక్కడ కూడా ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, ఇంకొంచెం క్లారిటీ. ఒక ఆమె మరి శనివారం రోజు గ్యాదర్ అవ్వచ్చు కదా అని అడిగింది. శనివారం రోజు గ్యాదర్ అవ్వచ్చు కదా, ఎందుకంటే యేసు ప్రభు కూడా శనివారం రోజు గ్యాదర్ అయ్యాడు. ఎందుకంటే మనం కొత్త నిబంధన ఫాలో అవుతాం కదా. కొత్త నిబంధన ఫాలో అవుతున్నప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు సినగోగుకి వెళ్ళాడు. శనివారమే ఆయన సినగోగుకి వెళ్ళి సమాజ మందిరానికి వెళ్ళి వర్షిప్ చేసి వచ్చాడు. మరి వాస్తవే కదా, అప్పుడు మనం కూడా ఏం చేయాలి? సినగోగి అంటే మనం ఎక్కడున్నాం? కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. చూడండి వాళ్ళ డిస్పెన్సేషన్ ఎలా ఉందో. మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. అప్పుడు కొత్త నిబంధనలో మనం చూస్తే యేసు ప్రభు సినగోగుకి వెళ్ళాడు, మనం కూడా వెళ్ళొచ్చు. వాట్స్ రాంగ్ అన్నప్పుడు ఇంకొన్ని డిస్పెన్సేషన్స్ ఉన్నాయి. ఏంటి? వీఆర్ ఇన్ ద గాస్పెల్ ఏజ్ అండ్ చర్చ్ ఏజ్. సంఘ కాలంలో ఉన్నాం. మనకి సంఘ కార్యక్రమం చెప్పబడుతుంది, మనం దాన్ని మనం అనుసరించాలి. కొత్త నిబంధనలు రాసిన ప్రతిదీ అక్కడ సెరమోనియల్ ఆ పద్ధతి, సెరమోనియల్ లాని మనం అనుసరించాల్సిన అవసరం లేదు. ఆయన సమాజ మందిరంలో వెళ్ళాడు కదా శనివారం, మనం కూడా వెళ్ళాలా? మనకి ఏది అప్లికబుల్ అవుతుంది ఆ కాంటెక్స్ట్లో? ఆరాధించేటువంటి కాంటెక్స్ట్లో ఏది అప్లికబుల్ అవుతుంది? చర్చ్. మనందరికీ ఎక్కడికి వెళ్ళాలి? సంఘంగా కూడుకోవాలి. సంఘంగా కూడుకుని ప్రభుని ఆరాధించాలి. అది ఇప్పుడు సండే అనేది తర్వాత మనకి ఎఫెసీయుల్లో ఆ విషయం అర్థమవుతుంది, సంఘంకి అర్థమవుతుంది. మరి అట్లని మరి ఇక్కడ అన్నీ కొట్టేయాలా? మనం కొత్త నిబంధనలో యేసు ప్రభు అనుసరించి కొట్టేయాలా? లేదు. ఆయన శనివారం గ్యాదర్ అయ్యాడు, దానికి బదులు మనకు ఆదివారం సంఘానికి నియమింపబడింది. ఆ విషయంలో, ఆ గ్యాదరింగ్ విషయంలో మాత్రం మనం అనుసరించాలి. మరి యేసుక్రీస్తు చేసిన మిగతా బోధల విషయంలో వీ హ్యావ్ టు ఫాలో. మోరల్ లాస్ ఉన్నాయి కదా, మోరల్గా ఆయన టీచింగ్స్ ఉన్నాయి కదా, మోరల్ టీచింగ్స్. పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, హృదయంలో చెడు ఆలోచన కలిగి ఉంటే అది అపవిత్రత, అప్పుడే విచారణ చేసినట్లు అని మోరల్ టీచింగ్స్ ఉన్నాయి కదా, వాటిని మనం అనుసరించాలి. వాటిని మనం కొట్టేయకూడదు. ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయో అక్కడక్కడ మనం ఫాలో అవ్వాలి. ఆ వివేచన మనం కలిగి ఉంటాం. కాబట్టి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే రూల్స్ మనం అనుసరించాలి. ఇక్కడ స్కిల్ని కూడా వాడాలి. స్కిల్ని కూడా వాడాలి. అంటే ఏ వచ్చినా ఎక్కడుంది ఆ స్కిల్ని కూడా మనం ఉపయోగించాలి. మన బుర్రకి కొంచెం పని పెట్టినప్పుడే వాస్తవం అనేది వస్తుంది. స్కిల్ తెలియకుండా మొద్దుగా మనం వెళ్ళిపోయి ఇదే అన్నట్లుగా అనుకుంటే ఇక్కడ వాస్తవం అనేది రాదు. సో వీ షుడ్ హ్యావ్ దట్ కాన్షియస్. సో ఏదండి బుక్సా ఇవా లిస్టింగ్ తెలిసినాయి కదా, ఆదికాండం, నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం. ఓకే, మనకు అర్థం వస్తుంది. ఆదికాండం నుంచి సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం వరకు 5 పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే యెహోషువ గ్రంథం నుంచి మనకు ఉంటుంది. యెహోషువ చదివేనా? చూడండి, మరి నేను కన్ఫ్యూజ్ అవుతాను, క్లారిటీ లేదు. యెహోషువ న్యాయాధిపతులు రూత్, యెహోషువ న్యాయాధిపతులు రూత్ నుంచి అంటే హిస్టరీ, నెహెమ్యా, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ వరకు కూడా హిస్టారికల్ బుక్స్ వస్తాయి. యెహోషువ నుంచి, యోగు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం వరకు అర్థమైంది, క్లారిటీ వచ్చేస్తుంది. మేజర్ ప్రాఫిట్స్ యెషయా, ఇర్మియా, కలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, అవి 5 మేజర్ ప్రాఫిట్స్. మేజర్ ప్రాఫిట్స్ అంటే వాళ్ళు పెద్దోళ్ళని కాదండి, పుస్తకాలు కొంచెం పెద్దగా ఉంటాయి అంతే, అందరూ కూడా ప్రాఫిట్. తర్వాత మైనర్ ప్రాఫిట్స్ హోషేయ నుంచి మలాఖీ గ్రంథం వరకు. హోషేయ, యోవేలు, ఆమోస్, ఓబద్య, నామిక, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాఖీ అవి ఉంటాయి. సో అంతే. ఇది నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కొంచెం గుర్తుపెట్టుకొని రండి. అందరూ కూడా బైహార్డ్ చేసుకుని వచ్చి ఒకసారి చెప్తే బాగుంటుంది, ఎప్పటికీ కూడా మనం గుర్తుంటారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.